Hi friends, this is TGPSC Mentor YouTube channel. Welcome back to our channel. మనం తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా కొన్ని కుల సంఘాలు వాటి యొక్క కన్వీనర్ల గురించి చిన్న ట్రిక్తో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనకు కుల ఉపసంఘాలు ముఖ్య పాత్ర వహించాయని మనకు తెలుసు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మున్నూరు కాపుల నాయకుడు బొజ్జ నరసింహులు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మున్నూరు కాపులు చేపలు పడతారు కదా, మున్నూరు కాపులు చేపలు పట్టి బొజ్జ నిండా తింటారు, అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వర్గకుల సిద్ధాంతంతో మన మారోజు వీరన్న, మీకు తెలుసు మారోజు వీరన్న దళిత మహాజన సభ, సూర్యాపేట సభ, మారోజు వీరన్న ఉన్నారు కదా, ఆయన విప్లవ పార్టీ నుండి చీలిపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా పార్టీని స్థాపించుకున్నాడు. నెక్స్ట్ ఇకపోతే లంబాడి వాళ్ళు నగరంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. సో నగర బేరే వస్తుంది. దీనికి తేజావత్ బిల్లయ్య నాయక్ మీకు గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆదివాసి వచ్చేసి తుడుం దెబ్బ. ఆదివాసులు అడవిలో ఉంటారు, అడవిలో ఉడుములు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉడుము అంటే తుడుం దెబ్బ. అడవిలో దుబ్బ కూడా ఉంటుంది. సో అడవిలో ఆదివాసులు ఉంటారు, అడవిలో ఉడుములు ఉంటాయి, అడవిలో దుబ్బ ఉంటుంది. దుబ్బకుంట్ల నరసింహరావు, గుర్తుపెట్టుకోండి. ఎరుకలు కుర్ర అనుకుంటూ వస్తారు. అలిగి వస్తారు కాబట్టి వలిగేసుకోండి. కుర్ర అనుకుంటా ఎక్కిరియంగానే అలుగుతారు. కుర్ర అనగానే ఎక్కిరిస్తాం కదా, అప్పుడు అలుగుతారు. వలిగి ప్రభాకర్ వస్తారు. నెక్స్ట్ వడ్డెరులు గన్ను దెబ్బ అంటే సుత్తెతో కొడతారు. వడ్డెరులు మేస్త్రి పని చేస్తారు కదా, సుత్తితోని రౌతులను కొడతారు. సో గన్ను దెబ్బ అంటారు. గన్ను దెబ్బతో రాళ్ళని కొట్టగానే అది కన్నీరు కలుస్తుంది. సో తన్నీరు ధర్మరాజు అని చెప్పుకోవచ్చు. క్లియరా? రైట్. మాల గుర్తుప దెబ్బ అంటారు. శంకర్, ఇది సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గొల్ల కుర్మ. మన గొల్ల కుర్మలో ఏం చేస్తారు మీకు తెలుసు, డోలు కొడతారు. డోలు అంటారు దాన్ని. డోలు బెల్లు. సో డోలు దెబ్బ బెల్లి కృష్ణ, ఇది సింపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాకలి హక్కుల ఉంది. చాకలి హక్కుల వచ్చేసి చాకిరేవు డబ్బ. చాకిరేవు ఉంటుంది. చాకలి వచ్చేసి చాకిరేవు అంటారు. చాకలి హక్కుల పోరాట సమితి చాకిరేవు. కన్వీనర్ పూసపల్లి. పూస కూర్చున్నట్టు వెట్టి చాకరీ చేస్తాం, దాన్ని పూస కూర్చున్నట్టు చెప్తారు, అందుకే చాకిరేవు డబ్బు పూసపల్లి సైదులు అని అంటాం. నెక్స్ట్ మున్నూరు కాపు వచ్చేసి బత్తుల సిద్ధేశ్వర్. అలాంటి మున్నూరు కాపు మనకు బొజ్జ నరసింహులు వచ్చాడు. సో ఇక్కడ మున్నూరు కాపు వచ్చేసి కన్వీనర్ వచ్చేసి బత్తుల సిద్ధేశ్వర్ అని చెప్పుకోండి, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనకు గౌడ జన మనకు గౌడ జన హక్కుల పోరాట సమితి ఉంది. మోకు దెబ్బ. గౌడ్లు ఏం చేస్తారు, మోకేసుకొని ఎక్కుతారు కదా, మోకేసుకున్నప్పుడు ఎక్కినప్పుడు మోకు ఉండాలి, కాలికి కట్టె ఉండాలి. సో ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ అన్నాం. ఇక్కడ ఏమన్నాం, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ అన్నాం. పద్మశాలు నేతలు కదా, నేతలు అంటాం వాటిని, నేత. భువనగిరిలో ఎక్కువ పద్మశాలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. భువనగిరి సీను అని గుర్తుపెట్టుకోండి. కుమ్మరి, సల్పదెబ్బ. కుమ్మరులు చక్రం తిప్పుతూ కుండలు చేస్తారు, దానికి ఒక సల్పను అమర్స్తారు. సో కుమ్మరులు సల్పదెబ్బ అంటారు. దీన్ని సిలివేరు పరశురాములు కన్వీనర్ చేశారు. పూసలి కేక పి వేదాంతం. పూస కూర్చున్నట్టు వేదాలు నేర్పిస్తారు కదా, సింపుల్. పూసలి వేదాంతాలు. కోయలు దాసరి సంక్షేమ సంఘం చెన్నంశెట్టి దశరథం. కోయోళ్ళు ఏం చేస్తారు సార్, రథాలు నాటుతారు, గుర్తుపెట్టుకోండి. కోయోళ్ళు దేవుణ్ణి తీసుకోవడానికి రథాన్ని యూజ్ చేస్తారు, అందుకే చెన్నంశెట్టి దశరథం అని చెప్పాం. నెక్స్ట్ పిచ్చకుంట్ల హక్కుల పోరాట సమితి. అంటే పిచ్చకుంట్లో ఆశలు పడతారా, చిన్న వాటికి కూడా ఆశపడతారు పిచ్చకుంట్లో. సో పిచ్చకుంట్ల కన్వీనర్ కూడా ఆశయ్య అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ బుడుబుక్కల రాములు అని గుర్తుపెట్టుకోండి. మాదిగ ఆత్మగౌరవ. ఇక్కడ మాదిగ కాదు, మాదిగ ఆత్మగౌరవ. యాదగిరికి గౌరవం ఇవ్వాలనే, యాదిగ అట్లా, యాదిగ. మాల అన్నప్పుడు మాల గుర్తు దెబ్బ వచ్చింది, శంకర్. ఇక్కడ యాదిగ. సో మాదిగ ఆత్మగౌరవకు యాదగిరి అన్నట్టు ఉంటుంది. బోయ హక్కుల. బోయోళ్ళు ఉంటారు కదా, బోయోళ్ళు గోపి. బోయోళ్ళలో మంచోడు గోపిగాడు, ఎందుకంటే బోయలో బీవో బో, గోపిలో జీవో బోగో అన్నట్టు. సో బోయ హక్కులకు గోపి, గుర్తుపెట్టుకోండి. వాల్మీకి ఏం చేస్తాడు, కావలి ఉంటాడు. వాల్మీకి ఏం రచించాడు, రామాయణం రచించాడు. సో రామాయణం రచించి రామాయణానికి కావలి ఉన్నాడు, కావలి సత్యరాజు అని గుర్తుపెట్టుకోండి. ఆడజన హక్కుల పోరాట సమితి అంటే
పద్మాదేవి, పద్మ అని గుర్తుపెట్టుకోండి.